రీసెంట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మూసీ పర్యటన చేశారు సాంఘీ దగ్గర. ఏదైతే ఆ సాంఘీలో కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడినటువంటి మాటలేంటంటే, ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఇంకా 4 సంవత్సరాలు గడువు ఉంది. మీరు ఎలాంటి వాళ్ళ మాటలను నమ్మకండి. 4 సంవత్సరాల్లో ఇంకా మేము పూర్తి చేస్తాము 6 గ్యారంటీలని అని చెప్పేసని కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. బట్ సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్‌గా మహారాష్ట్ర జరిగిన ఎన్నికల ప్రచారంలోని ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసుకున్నామని చెప్పారు. అండ్ నిన్న కాక మొన్న మహబూబ్ నగర్‌లో కూడా రీసెంట్‌గా మన ఇరిగేషన్ మినిస్టర్ ఏం మాట్లాడారో కూడా మనం విన్నాం అక్కడ. అగ్రికల్చర్ మినిస్టర్ కాదు చూడండి, ఇది చేశామని అక్కడ అబద్ధాలు ఆడాడు. దాని పర్యవసానం కొంత బయటపడిపోయింది. ఇక్కడ మూసీ పర్యటన ఎక్కడ తిరిగావు నువ్వు? సాంఘీ అదేందో ఎక్కడో అక్కడ ఉండొచ్చు, ఎక్కడో తిరిగావు. కూల్చిన దగ్గర కాక తిరిగావా? ప్రజల మనోభావాలు తెలిసిపోయేది కదా. ఏ రకంగా బాధపడుతున్నారు, ఎట్లా చేయాలనే దాని మీద ఆలోచన ఉంటే నువ్వు అక్కడ పోయి చేస్తావు, అక్కడ చేస్తావు. పేదల ఇండ్లని కూలగొట్టి పర్యవసానం లేకుండా ప్రతిహారక అంటే ఆల్టర్నేటివ్గా చూపించకుండా, డబ్బులు కేటాయించకుండా, డబ్బులు ఇవ్వకుండా చేస్తావా? నువ్వు చేసేది ఉంటే మొదలు డబ్బులు కేటాయించు. మూసీ ప్రక్షాళన ఆపాలి అనుకుంటే మొదటగా వచ్చి కేసీఆర్ చెప్తే మేము ఆపేస్తాము అని చెప్పేసి ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. ఎవరు? కేసీఆర్ చెప్తే ఆపేస్తామన్నాడా? ఆపేస్తాను. ఓహో, ఎవరు? రేవంత్ రెడ్డి. అవునా? ఆయన చెప్పింది ఎప్పుడన్నా చేసిండా? మీరు బాగున్నారు. కేసీఆర్ మొదలు పెట్టలేదా సుందరీకరణ? బెటర్ చేద్దామని. ఇప్పుడు సుందరీకరణ నువ్వు అది కాదమ్మా, సుందరీకరణ జరగలేదు. అవును, ఎప్పటికి జరగలేదు. చాలా దూరదృష్టితో పెద్ద విజనరీ వచ్చినాడు. అవును, విజనరీ వచ్చినావు. మీ తెలివితేటలకు నా ప్రశ్నకు సమాధానం రాలేదు కదా ఇప్పటివరకు. మీరు ఇచ్చిన 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు 420కి ఎంత డబ్బు అవుతుంది? సుందరీకరణకు మూసీకి 1,50,000 కోట్లు అంతేనా? తర్వాత గ్రీన్ పవర్కు దాదాపు 20,000 మెగావాట్లకు అదో 1,20,000 కోట్లు. తర్వాత ఇంకేదో పెట్టాడు కదా మిగతాయి. వీటన్నిటికీ వీటన్నిటికి కలిపి సంవత్సరానికి 75,000-80,000 కోట్లు అదనంగా అంటే అదనంగా దేనికి? 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు 420 హామీలకు అదనంగా. అసలు దీని ముచ్చటే ఎన్నికల ముందు లేదు కదా. ఎన్నికల్లో చెప్పిన దానికే దిక్కు లేదు కదా. తర్వాత ప్రభుత్వంలోకి వచ్చి ఇంత డబ్బు ఖర్చు పెడతానంటే ఎవడయ్యా నమ్మేది? కళ్ళున్నవాడు చెవులున్నవాడు ఎవడైనా నమ్ముతాడా? నమ్మశక్యమా? నీ బాతాలు వినడానికే ఉన్నారా జనం? నీ బాతాలు ఎక్స్పోజ్ కావా? ఇదంతా ఒట్టిదే అని ఓకే, నీ జీవితం లేదో ముఖ్యమంత్రి కావాలనుకున్నావు, అయిన తర్వాత నేను ఏదైనా మాట్లాడవచ్చు, దాటేసిపోదామని చూస్తే ప్రజలు ఊరుకుంటారా? చరిత్ర ఊరుకుంటుందా? ఇంకా చాలా మాట్లాడుతున్నాడు ఏంటో. మళ్ళా అదైపోయింది, ఈ హైడ్రాలో ఇదొకటి, దానికి డబ్బులు కేటాయించలేదు. కూలగొట్టేస్తే చెప్పిందా? ప్రత్యామ్నాయంగా వసతులు కల్పించాల్సిన అవసరం ఉందా లేదా? అబద్ధాలు ఆడాడు. ఇండ్లు ఇచ్చామని మహారాష్ట్రలో కూడా. మహారాష్ట్రలో ఏమన్నాడు? ఇది మోడీ ఆదానికి ఇస్తున్నాడు, నేను ఆదా నుంచి నేను పెట్టుబడులు తెస్తా అన్నాడు. ఇక్కడికి వచ్చి ఎవడైనా ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వానికి డబ్బులు ఇస్తున్నాడంటే దేనికోసం ఇస్తాడు? అంతకుముందు ఆయనకు ఆలోచన లేదా? అంతకుముందు రాష్ట్రంలో పెట్టుబడులు పెడదామని లేకుండా ఇప్పుడే వచ్చిందా? ఓకే, వచ్చింది. మొదలు ఏం చేస్తున్నావు? వాళ్ళ దగ్గర నుంచి ఏదో డొనేషన్ వచ్చింది ఈ యూనివర్సిటీకి అని, ఆ యూనివర్సిటీకి అని నమ్మబలకడానికి చేశాయి. ఆయనది మెగాది. మెగాని ఏమన్నావు? బ్లాక్ లిస్ట్లో పెట్టమన్నావు. మెగా మీద ఎన్ని మాటలు మాట్లాడావు. మరి ఆయనకే మళ్ళీ నీకు కొడంగల్ వర్క్ ఇస్తున్నావు. ఒక్క నిమిషం, వర్క్ ఇచ్చే ముందు ఏం చేశాడు? ఓ 200 కోట్లు ఆయనతో ఇప్పించాడు. 200 కోట్లు అధికారికంగా ప్రభుత్వానికి ఇచ్చినట్టు నటించి అనధికారికంగా ఎంత తీసుకున్నాడో కమిషన్ ఇస్తే తెలుస్తుంది. అవునా కదా? అంటే జనానికి అరే పాపం ఆయన కాంట్రాక్టర్ వచ్చి 200 కోట్లు ఇచ్చిండు కదా అని అనుకునేందుక? అనుకున్నంత మాత్రాన సత్యం అవుతుందా? దాని వెనకాల ఏముందో తెలియదా? అంతకుముందు ఎందుకన్నావో తెలియదా? ఇవన్నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు. అంతకుముందు బ్లాక్మెయిల్, ఇప్పుడు డబ్బు సంపాదన. నువ్వు ఏ హెలికాప్టర్ ఏ రాత్రి బేగంపేట నుంచి పోయిందో, ఆ హెలికాప్టర్లో ఎంత డబ్బు పోయిందో, మహారాష్ట్రలో ఎక్కడెక్కడ ఆగిందో, ఆగిన దగ్గర ఎన్ని గంటలు ఉందో, దాంట్లో ఎవరు పోయారో మాకు తెలుసు. ఇది వాస్తవం కదా? డబ్బులు చేరవేయట్లేదా?
డబ్బులు చేరవేయడానికి నీ దగ్గర ఎక్కడి నుంచి వస్తున్నాయి? బెదిరింపులు, ఇటువంటి అనైతిక అన్యాయంగా ఏది చేసి బెదిరించి తీసుకునే డబ్బులే కదా. మీ సంగతి, మీ వాళ్ళ సంగతి మాకు తెలియదా? అమెరికాలో ఏం చేశారో తెలుసు, ఎవరిని ముంచారో తెలుసు. బ్లాక్మెయిల్ చేస్తే అంటే అది బయటకు వస్తుందని చెప్పి సరాసరి అంటే మళ్ళీ డబ్బులు ఇచ్చినట్టుగా ప్రయత్నం చేశారు. మాకు తెలుసు ఎవరిని మోసం చేశారు, ఎన్ని రోజులు మోసం చేశారు. అది బ్లాక్మెయిల్ అయ్యే పరిస్థితి ఉంటే మళ్ళీ డబ్బులు ఇచ్చి నోరు మించే పరిస్థితి చేశారు మీరు. ఇది వాస్తవం కాదా? చర్చకు వస్తావా? ఆర్థిక పరిస్థితి మీద చర్చకు రా, చూద్దాం. అంటే నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను వస్తాను అంటావు. ఓకే, నువ్వు రాకు, కానీ నీకు అవగాహన ఉందా? మేము అడిగేవాడికి సమాధానం చెప్తావా? అసెంబ్లీలో బడ్జెట్ మీద 2.5 గంటలు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఏ ఒక్కదానికైనా సమాధానం చెప్పే పరిస్థితి తీసుకున్నావా? ఏదో బురదలు రాయేసినట్టు ఒకరిని తిట్టుడు అసెంబ్లీలో, సిగ్గుచేటు. అదే తిట్టడంలో ఆడ మగ ఏం లేదు, అందరినీ తిడుతున్నాడు. ఆ ఇంగిత జ్ఞానం ఉంటే అంటాడా ఆడవాళ్ళను? ఉందని అనుకోవాలా? ఉందా? లేకనే కదా. ఒకవేళ ఉన్నా వక్రీకరించడానికి, మార్చడానికి, మభ్యపెట్టడానికి, అసలు విషయాలు ప్రజల ముందుకు రాకుండా ఉండడానికి చేసే దుష్ట చర్య, అతి హుషారు చర్యలు. కొన్నేమో తెలిసి చేస్తున్నాడు, కొన్నేమో ఆయనకు తెలియదు, పట్టించుకోవట్లేదు. తెలిసి చేసేటివన్నీ అతి హుషారు ముచ్చట్లు. తెలియక చేసే దాని మీద తెలుసుకుందామని ఆలోచన లేదు. మేము అడిగితే ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడున్నా రాష్ట్రం గురించి, ప్రజల గురించి మాట్లాడిన దాంట్లో ఏముంది అనే దానికి సమాధానం చెప్పాలా వద్దా? మీరు తప్పు, మేము చేసేది రైటు, మేము చేస్తున్నాము అని వచ్చి చర్చకు వస్తాడా? రాడు. ఇంకా ఈ తెలివితేటలకు ఇటువంటి మనుషులకు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలట, చర్చించాలట. మీ ముఖాలకు అసెంబ్లీలో లేవనెత్తిన అంశాల మీద ఈ గత బడ్జెట్ సమావేశాలలో మీరు పెట్టింది దానికి సమాధానం చెప్తే బాగుండేది. ఇంత అహంకారంగా ఉండి మాట్లాడే వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడమంటావు? ఈ రాష్ట్రాన్ని ఆ స్థాయికి తీసుకొచ్చాడు. 10 సంవత్సరాల్లో ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఈ రాష్ట్రం ఎంత ముందుకు వచ్చిందో తెలుసా? ఆర్థిక విషయంలో కానీ, సగటు ఆదాయంలో కానీ, ఆహార పంటల విషయంలో కానీ. చెప్తావా? అవును. ఇప్పుడు ఈ సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది ఆర్థిక పరిస్థితి ఎట్లుంటుందని. 10 సంవత్సరాల్లో అంత మెరుగైన ఆర్థిక వ్యవస్థను తయారు చేసి పేదలకు, రైతులకు, అన్ని వర్గాలను ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పాల ఉత్పత్తిదారులు ఉంటారు. డబ్బు ఇస్తున్నారా? పేమెంట్ 3 నెలలు 4 నెలలు ఇవ్వట్లేదే. చేప వృత్తిదారులు ఉన్నారు. ఫిష్ సీడ్ సప్లై చేశారా ఇప్పటివరకు? సగం కూడా కాలేదు. అదేవిధంగా గొర్రెల పెంపకదారులకు ఇస్తే వాళ్ళకు కూడా బాగా డబ్బు వచ్చింది కదా కుటుంబాలకు. ఇంకా మిగతా వాళ్లకు, చేతి వృత్తుల వాళ్లకు, అదేవిధంగా పద్మశాలీలకు ఇచ్చేది ఇస్తున్నారా? ఊరికే నమ్మబలడానికా? గత ప్రభుత్వంలో పండగప్పుడు చీరలు ఇచ్చింది ఎందుకు? ఈ పద్మశాలీలు ఆ వృత్తి మీద ఆధారపడవాలని అది కూడా చేసిన ప్రయత్నం. నువ్వేం చేశావు ఈ సంవత్సరంలో? ఇటు పాల ఉత్పత్తిదారులకు లేదు, అటు గొర్రె పెంపకదారులకు ఏం రాలేదు. మత్స్య వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళను నాశనం చేశావు. పద్మశాలీలను, ఆ వృత్తి మీద ఉన్న వాళ్ళను తీసుకోవట్లేదు. తర్వాత ఇవాళ మిగతా వాళ్ళకేదో ఫ్రీ కరెంట్ అని చెప్పి ఇవ్వలేదని చెప్పేసి మిగతా కుల వృత్తుల వాళ్ళు మాట్లాడుతున్నారు. నిరుద్యోగులు ఏం మాట్లాడతావయ్యా? ఏదో 50,000 ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకుంటున్నావు. నీ ముఖానికి నువ్వు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్ని ఇస్తావో చెప్పు. 2 లక్షలు కదా సంవత్సరానికి, ఇస్తావా? మళ్ళీ నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారని. అవును. ఎప్పుడు? సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తున్నావు. మళ్ళీ నోటిఫికేషన్ అయిపోయి పరీక్షలు అయిపోయి ఇంటర్వ్యూలు అయిపోయే వరకు మళ్ళీ 1.5-2 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ అందులో న్యాయపరమైన చిక్కులు వస్తే ఆలస్యం అవుతుంది. మనకు తెలియదా? ఇంకా చూడండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎవరైనా నువ్వు నామినేట్ చేసింది? గత 10 ఏళ్లలో కేసీఆర్ దగ్గర పనిచేసిన వ్యక్తే కదా ఆయన. అవునా కదా? ఆయన మంచోడని నువ్వు తీసుకున్నావు కదా. పోలీస్ డీజీ ఉండే కదా,
మరి పోలీస్ డీజీ పని చేసిన ఆయనే అప్పుడు మంచి చేస్తేనే కదా, ఆ మంచితనం చూసే నువ్వు తీసుకున్నా అంటున్నావు కదా. అంటే అప్పుడు పోలీస్ వ్యవస్థ బాగాలేకుండా ఆయననే తీసుకొచ్చావు కదా. అదేవిధంగా ఇరిగేషన్లో ఎవరు తీసుకున్నావు, రంగారెడ్డి ఏదో పేరు పెట్టాడు పాపం, ఆయన అపాయింట్ అయిన 10 రోజులకే చనిపోయాడు. అంటే గత కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలను నువ్వు సలహాదారులుగా లేకుంటే ఒక ఉన్నతమైన పొజిషన్లో ఇచ్చి చేయడం, దానికి అర్థం ఏంటి? కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తావు? పరిపాలన సరిగ్గా లేదని. అటువంటి పరిపాలన సరిగ్గా లేని ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళను నీ దగ్గర ఎందుకు ఇచ్చావు? బాధ్యులు కదా వాళ్ళు, మంచికైనా బాధ్యులు, చెడ్డకైనా బాధ్యులు కదా. మరి దీనికి సమాధానం చెప్తావా? ఎప్పుడైనా ప్రయత్నం చేసావా చెప్పడానికి? నాలాంటోడు అడిగిండు, నువ్వు చెప్పినావా? క్లారిఫై చేస్తావా? ఏం మభ్య పెట్టడానికి చేసే ఎత్తుగడలు తప్ప ఇంకేం లేదు.